హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ నేను నెల్లూరు డిస్టిక్ ఆత్మకూరు మండలం ఏఎస్పేట్లో ఉన్న రహ్మతాబాద్ దర్గాకు వచ్చానండి. ఇండియాలో ఉన్న ఫేమస్ దర్గాలలో ఈ దర్గా కూడా ఒకటి అని చెప్తూ ఉంటారండి. ఈ దర్గాలో ఉన్న మహనీయులు వచ్చేసి హజరత్ సయ్యద్ ఖ్వాజా నాయబే రసూల్ మరియు హజరత్ సయ్యద్ హబీబునిసా అమ్మజాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలా పవర్ఫుల్ దర్గా అండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా లేదా ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మరి ఇతర ఏ సమస్యలు ఉన్నా ఈ దర్గాకు వచ్చి అమ్మజా నాయబ్ రసూల్కు నమ్మకంతో ప్రార్థన చేసుకొని నిద్ర చేసినట్లయితే ఆ సమస్యలు తొలగిపోతాయి అని చెప్తుంటారు. ఈ దర్గాలో ముఖ్యంగా దుష్టశక్తులు, దయ్యాలు, జిన్నాతులు, చేతబడులు మరి ఏ ఇతర డాక్టర్ సంబంధమైన సమస్యలు ఉన్నా ఇక్కడికి వచ్చి నమ్మకంతో నిద్ర చేసినట్లయితే అవి తొలగిపోతాయని చెప్తుంటారు. ఈ దర్గాకు ముఖ్యంగా మన తెలుగు వారితో పాటు హైదరాబాద్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఇలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి. ఫ్రీగా కాదు, మనం స్టే చేసిన డేస్ను బట్టి మనీ పే చేయాలి. ఇది వచ్చేసి వాటర్ కొలను అండి. ఇప్పుడైతే వాటర్ తక్కువగా ఉన్నాయి, నార్మల్ టైంలో అయితే ఫుల్గా ఉంటుంది. ఈ ప్లేస్లో రద్దీ ఎప్పుడు చూసినా ఎక్కువగా ఉంటుందండి. థర్స్డే, ఫ్రైడే ఆ టైంలో ఎక్కువగా క్రౌడ్ వస్తూ ఉంటారు. చూడండి, ఇది వచ్చేసి దర్గా యొక్క వెలుపలి ప్రాంతం. ఈరోజు క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఈ ప్లేస్లో కరోనాకు ముందు వచ్చేసి ఈ దర్గా చుట్టూ ఉన్న టోటల్ ప్లేస్లో నెంబర్స్ అరేంజ్ చేసేవాళ్ళండి. ఆరోగ్యం బాగలేక లేదా ఏదైనా సమస్యలతో వచ్చిన వాళ్ళకు ఆ నెంబర్ను అలాట్ చేసేవారండి. అలా అలాట్ చేసిన వారు ఆ నెంబర్లోనే ఉండాలి, ఆ నెంబర్లోనే స్టే చేయాలండి. కరోనా తర్వాత అక్కడ ఉండటానికి అక్కడికి వెళ్ళిన వాళ్ళకు టోకెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే టోకెన్స్ ఏం లేవండి. ఎవరు అయితే ముందు వెళ్ళి అక్కడ ప్లేస్ అలాట్ చేసుకుంటారో వారే అక్కడ స్టే చేస్తారు. వీడియోలో చూడండి, ఇలా ఎవరి ప్లేస్లో వాళ్ళు స్టే చేస్తారు. ఇప్పుడు చూసిన ఈ ప్లేస్ వచ్చేసి దర్గా యొక్క లెఫ్ట్ సైడ్ అండి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయండి నెల్లూరు వరకు. నెల్లూరులో రైల్వే స్టేషన్ ప్రక్కన ఉన్న బస్టాండ్లో ప్రతి హాఫ్ అన్ అవర్కు ఒక బస్సు రహ్మతాబాద్కు వెళ్ళే బస్సు ఉంటుందండి. ఈ ప్లేస్ వచ్చేసి దర్గా యొక్క రైట్ సైడ్ అండి. ఈ దర్గా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో అంటే వక్ఫ్ బోర్డు ఆధీనంలోకి వెళ్ళిందండి. ఇదేనండి ఈ దర్గా యొక్క ఆఫీసు. ఈ ఆఫీసులో దర్గాకు సంబంధించిన ముజావర్లు, హజరత్లు స్టే చేస్తూ ఉంటారు. మరియు దర్గాకు సంబంధించిన వస్తువులన్నీ ఈ ప్లేస్లో ఉంచుతారండి. ఇది దర్గా యొక్క ఫ్రంట్ సైడ్ అండి. ముస్లిం మహిళలకు మదరసా కూడా ఉందండి. ఇక్కడ నమాజ్ చదువుకుంటూ ఉంటారు. వచ్చిన భక్తులందరూ ఇక్కడ అగరబత్తులు వెలిగిస్తూ ఉంటారు. ఈ దర్గా వచ్చేసి దస్తగిరి స్వామి దర్గా అండి. ఇక్కడనే వచ్చిన భక్తులందరూ దీపాలు ఎక్కువగా పెడుతూ ఉంటారు. మన దేశంలో చాలా దర్గాలు ఉన్నాయి. ఆ దర్గాలు ఉన్న ప్రతి ప్లేస్లో దస్తగిరి స్వామి దర్గా ఉంటుందండి. నైట్ టైం అయితే వ్యూ చాలా బాగుంటుందండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ప్లేస్లో నమాజ్కు వెళ్ళే ముందు వజూ చేసుకొని వెళ్తూ ఉంటారండి. లేడీస్ కూడా ఇక్కడే వజూ చేసుకుంటారు. ఈ మసీదును కొత్తగా నిర్మించారు. దీని పక్కన వచ్చేసి ఓల్డ్ మసీద్ ఉందండి. ఇక్కడే వచ్చిన వారందరూ నమాజ్ చేసుకుంటూ ఉంటారు. ఈ వీడియోను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చివరిలో రాత్రి టైంలో తీసిన ఫుల్ లైటింగ్తో ఉన్న బ్యూటిఫుల్ వీడియో తీశానండి. ఈ దర్గాలో అప్పుడప్పుడు ఫకీర్లతో కవాలి కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఫకీర్లు కవాలి పాటలు పాడుతూ ఉంటారు. ఈ దర్గాలో మధ్యాహ్నం ఒక పూట ఫ్రీగా భోజనం పెడతారండి. ఈ భోజనంను అమ్మజాన్ లంగర్ ఖానా అని అంటారు. ఈ అన్నం తిన్నా చాలా మంచి జరుగుతుంది అని భావిస్తూ ఉంటారు. ఈ వీడియోను పైనుంచి తీశానండి. ఇది దర్గా యొక్క టోటల్ వ్యూ అండి. మనం ఏదైనా సమస్యతో ఆ దర్గాకు వెళ్ళినట్లయితే మనం మనస్ఫూర్తిగా ఆ దర్గాలో ఉన్న అమ్మజాన్ నాయబ్ రసూల్ను నమ్ముకొని చేసుకొని పనుకొని ఉన్నట్లయితే మనకు కలవరంలో మనకు ఉన్న సమస్యను
మరియు ఆ సమస్య ఎప్పుడు తీరిపోతుందో అమెజాన్ న్యాయవాదులు కలవరంలో వచ్చి చెప్తారని భక్తులు చాలామంది చెప్తూ ఉంటారు. మరియు సంబంధమైన డాక్టర్స్ కూడా సాధ్యం కాని ఆపరేషన్లు కూడా అమెజాన్ న్యాయవాదులు చేస్తూ ఉంటారని ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తూ ఉంటారు. ఇది దర్గా యొక్క లోపల భాగం అండి. ఇక్కడి వరకు లేడీస్ను అలౌ చేస్తారు. ఇక్కడ కూడా ప్రదర్శనలు చేస్తూ తిరుగుతూ ఉంటారు. మరియు లేడీస్ ఖురాన్ వంటి గ్రంథాలను పఠిస్తూ ఉంటారు. ఇప్పుడు మెయిన్ దర్గాలోనికి వెళ్దామండి. ఈ లోనికి లేడీస్ను అలౌ చేయరండి. కానీ లేడీస్ను సంవత్సరానికి ఒకసారి అమెజాన్ గంధానికి 5 రోజుల ముందు అలౌ చేస్తారండి. అమెజాన్కు గంధం పూసి ఆ రోజు వస్తారండి. ఆ రోజు క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ వీడియో ఎండింగ్లో ఆ క్లిప్ ఉందండి. ఈ వీడియోలో ఆకుపచ్చ చెద్దర్లో ఉన్నవారు హజరత్ ఖాజా నాయబ్ రసూల్ బాబావారు మరియు రెడ్ కలర్ చెద్దర్లో ఉన్నవారు హజరత్ హబీబునిసా అమ్మజాన్ వారు. చాలా పవర్ఫుల్ అండి. మనం మనసు పెట్టి నమ్మకంతో ఏ కోరిక కోరినా, ఏ సమస్యలు ఉన్నా, మరి ఏ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా అమెజాన్ నాయబ్ రసూల్ వారు తొలగిస్తారు. ఇక్కడ నుంచి నైట్ టైం తీసిన వీడియో అండి. ఈ వీడియోలో దర్గా నైట్ టైం క్రౌడ్ ఎలా ఉంటుందో చూడండి. మరియు లేడీస్ షాపింగ్ ఐటమ్స్, ఫాతిహాకు కావాల్సిన ఐటమ్స్, చెద్దర్లు, ఊద్దాన్లు మరియు లేడీస్ షాపింగ్ ఐటమ్స్ ఉంటాయండి. మరియు అమెజాన్ అమ్మకు గంధం పూసే రోజు ఉన్న క్రౌడ్ చూడండి. ఈ వీడియోను పూర్తిగా చూడండి, మీకు ప్రతిదీ తెలుస్తుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.